गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। జగద్గురు బ్రహ్మర్షి పితామహ సుభాష్ పత్రిజీ గారికి, పత్రి మేడం గారికి నా హృదయపూర్వక ఆత్మ ప్రణామములతో ఈరోజు భగవద్గీత 2వ అధ్యాయం 63వ శ్లోకం నుంచి ప్రారంభించుకుందాం. క్రోధాత్ భవతి సమ్మోహ సమ్మోహాత్ స్మృతి విభ్రమః స్మృతిభ్రంశాత్ బుద్ధినాశో బుద్ధినాశాత్ ప్రణశ్యతి. ఈ శ్లోకం యొక్క పదచ్ఛేదం తెలుసుకుందాము. క్రోధాత్ భవతి సమ్మోహ సమ్మోహాత్ స్మృతి విభ్రమః స్మృతిభ్రంశాత్ బుద్ధినాశః బుద్ధినాశాత్ ప్రణశ్యతి. కోపం వలన అవివేకము, అవివేకం వలన స్మృతిభ్రంశము, దాని వలన బుద్ధి చెడుతాయి. ఆ బుద్ధి చెడగానే ఏమవుతుంది? పురుషుడు నశించిపోతాడు. మరింత లోతైన ధ్యాన వివరణలోకి వెళ్దాము. విషయాల పట్ల ఆసక్తి వలన సంగం అనేది పెరుగుతుంది. ఎప్పుడైతే సంగం వల్ల కామం కలుగుతుంది, కామం తీరకపోతే క్రోధం వస్తుంది. ఆ క్రోధం నుంచే సమ్మోహం వస్తుంది. సమ్మోహం అంటే విపరీతమైన మోహం అన్నమాట. అంటే ఆ వస్తువు లేకపోతే నేను ఉండలేను, అది లేకపోతే నేను ఉండలేను అన్నంత మోహము. అటువంటి మోహం వచ్చినప్పుడు ఆ స్థితిలో వివేకం నశిస్తుంది, జ్ఞానం నశిస్తుంది, బుద్ధి నశిస్తుంది, అహంకారం విజృంభిస్తుంది. చేస్తున్న పని యొక్క పరిణామాలను, మంచి చెడులను ఏమాత్రం పట్టించుకోము. సత్యాసత్యాలు, ఉచితానుచితాలు అన్నీ మర్చిపోతాము. విచక్షణ జ్ఞానాన్ని కోల్పోతాము. అంటే మనిషి తన స్థితి నుంచి పతనమైపోతాడు. కనుక బుద్ధి నశించటమే చావు, అంతకంటే వేరే చావేమీ లేదు. ఎవరికైతే బుద్ధి లేదో అది చావుతో సమానము. ఇప్పుడు మై సభలో దుర్యోధనుడి యొక్క భంగపాటు చూసి ద్రౌపది నవ్వింది. దానితో వాడి బుద్ధి నశించింది. అందువల్ల దుర్యోధనుడు నాశనమయ్యాడు. తద్వారా ప్రపంచం అంతా నాశనం అయ్యింది. ఒక గుడ్డి ఎద్దు చేల పడితే దానికి నష్టమే, చేనికి నష్టమే. అలాగా మొహాంధకారుల్లో ఉన్నవాడు, ఎవరికైతే విలువలు తల్లకిందులైన వాడు, తాను చెడిపోయి ఇతరులకి కూడా చెడుపు చేస్తాడు. మానవుడు ఏ రకంగా పతనమవుతాడో ఇక్కడ వేదవ్యాసుల వారు చెప్తున్నారనమాట. మనల్ని మనం పతనం కాకుండా ఎలా రక్షించుకోవాలో కూడా ఇక్కడ మార్గాన్ని సూచిస్తున్నారు. ఇప్పుడు ఆది శంకరాచార్యుల వారు భజగోవిందంలోని ఏమంటారు? సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చల చిత్తం, నిశ్చల చిత్తే జీవన్ముక్తి. ఎవరైతే సజ్జనులతో సత్కాలక్షేపం చేస్తూ ఉంటే వారికి ప్రాపంచిక విషయాసక్తి నశిస్తుంది. విషయాసక్తి ఎప్పుడైతే తగ్గిందో కోరికలు కూడా తగ్గి క్రమంగా మోహం నశిస్తుంది. తద్వారా మనసు నిశ్చలమవుతుంది. అటువంటి నిశ్చలమైన చిత్తమే జీవన్ముక్తి అంటున్నారు శ్రీ ఆదిశంకరాచార్యుల వారు. ఈ విధంగా కృష్ణ పరమాత్మ ఈ శ్లోకంలో మనకి ఈ యొక్క క్రోధము ఎంత వినాశకారో మనకి తెలియజేశారు. ఇప్పుడు తర్వాత శ్లోకానికి వెళ్దాం. యా నిశా సర్వభూతానాం తస్యాం జాగర్తి సంయమీ, యస్యాం జాగృతి భూతాని సా నిశా పశ్యతో మునేః. ఈ శ్లోకం యొక్క పదచ్ఛేదం తెలుసుకుందాము. యా నిశా సర్వభూతానాం తస్యాం
జాగర్తి సంయమి యస్యాం జాగ్రతి భూతాని సా నిశా పశ్యతః మునేహే. ఇక్కడ నిశా అంటే రాత్రితో సమానము, తస్యాం అంటే దాని యందు, సంయమి అంటే స్థిత ప్రజ్ఞుడైన యోగి. ఈ శ్లోకం యొక్క తాత్పర్యం తెలుసుకుందాము. ఈ లోకంలో సమస్త ప్రాణులకు ఏది చీకటి రాత్రో దానిలో జ్ఞాని మెలకువతో ఉంటాడు. సామాన్యులకు మెలకువతో ఉండే సమయము యోగులకు రాత్రితో సమానమవుతుంది. మరింత వివరణలోకి తెలుసుకుందాము. ఒకానొక అజ్ఞాని ఏ ఇంద్రియ విషయభోగాల పట్ల ఆసక్తిని కలిగి ఉంటాడో, ఏ అశాశ్వతమైన సుఖ దుఃఖాలలో మునిగి తేలుతూ ఉంటాడో, ఒకానొక జ్ఞాని వాటి పట్ల అనాసక్తితో నిద్రిస్తున్నట్లు నటిస్తాడు. సామాన్యుడు నిద్రిస్తున్నట్టుగా అనాసక్తిగా ఉండే పారమార్థిక ఆత్మతత్వ విషయాల్లో జ్ఞాని అయిన వాడు ఏం చేస్తాడు? ఆసక్తిని కలిగి మెలకువగా ఉంటాడు. అజ్ఞాని అయిన సామాన్య మానవుడు పగలు శ్రమించే కార్యకలాపాలను ఒక యోగి అయిన వాడు అవన్నీ మనకు అక్కర్లేదు వ్యర్థమైన కార్యకలాపాలుగా భావిస్తారనమాట. అంటే సామాన్య మానవుడికి ఏదైతే ఉపయోగిస్తుందో అది యోగికి దానివల్ల ఉపయోగం ఏమీ లేదు, వ్యర్థమైనవి అని యోగి భావిస్తాడు. అందరూ విశ్రాంతిగా నిద్రించే రాత్రిని యోగి ఏం చేస్తారు? తన యోగ సాధనను, ధ్యాన సాధనను కొనసాగించే ఒక పగలులా భావిస్తాడు. అందరికీ రాత్రి అయితే యోగులకు మాత్రం అది పగలులాగా భావిస్తారు. దీనికి రామకృష్ణ పరమహంస ఒక చక్కటి ఉదాహరణ చెప్పారు. లోకంలో ఎందరో మనుషులు ఉంటారు. అంటే వాళ్ళందరూ వివిధ వృత్తుల్లో, వివిధ స్థాయిల్లో, ఉద్యోగాలలో ఉంటారు. ఒకళ్ళు జమీందారు అవ్వచ్చు, ఒకళ్ళు సంసారి, ఒకళ్ళు అధికారి, ఒకళ్ళు కళాకారుడు, వాళ్ళందరూ ఉంటారు. వీళ్ళందరూని సున్నాల వంటి వారు. అంటే సున్నాకి తనంతట తాను ఎప్పుడూ విలువ ఉండదు. దానికి ముందు ఒకటి పెడితేనే దాని విలువ క్రమంగా పెరుగుతూ ఉంటుంది. అలాగే మనుషులకు ఆత్మవిద్య అంటే యోగత్వం ఉంటేనే విలువ, అది లేకపోతే సున్నాతో సమానమే. కనుకనే ముందు ఆత్మవిద్యను తెలుసుకోవాలి. ఆ తరువాతనే ఏ ప్రాపంచిక విద్య అయినా సరే రాణించేది. అందుకనే అజ్ఞానులు మేలుకొని ఉండే విషయ భోగాలలో జ్ఞానులు నిద్రిస్తారు. అజ్ఞానులు నిద్రపోయే ఆత్మ విషయంలో జ్ఞానులు మేల్కొని ఉంటారు. ఈ విధంగా రాత్రి సమయాన్ని ఒక యోగి సద్వినియోగం చేసుకుంటారు అని కృష్ణ పరమాత్మ ఈ శ్లోకంలో మనకి చక్కగా వివరంగా తెలియజేశారు. ఇప్పుడు తర్వాత శ్లోకానికి వెళ్దాము. ఏషా బ్రాహ్మీ స్థితిః పార్థ నైనాం ప్రాప్య విముహతి స్థిత్వా స్యామంతకాలేపి బ్రహ్మ నిర్వాణ మృచ్యతి. ఈ శ్లోకం యొక్క పదచ్ఛేదం తెలుసుకుందాము. ఏషా బ్రాహ్మీ స్థితిః పార్థ న ఏనాం ప్రాప్య విముహతి స్థిత్వా అస్యాం అంతకాలే అపి బ్రహ్మ నిర్వాణం రుచ్యతి. అంటే పార్థ, ఓ అర్జున, ఈ స్థితిని బ్రాహ్మీ స్థితి అంటారు. ఎవరైతే బ్రాహ్మీ స్థితిని, బ్రహ్మజ్ఞానాన్ని పొందిన వారు మోహాన్ని పొందరు. మరణకాలం లోపల ఎవరైతే ఈ బ్రహ్మజ్ఞానాన్ని సాధిస్తున్నాడో వాడు బ్రహ్మ నిర్వాణ పదాన్ని పొందగలుగుతున్నారు. మరింత వివరణలోకి వెళ్దాము. ఇంద్రియ విషయాలను, కోరికలను, అహంకార మమకారాలను సంపూర్ణంగా వదిలివేసి అంటే త్యజించి నిందాస్తుతి అంటే మానవమానాలను, సుఖ దుఃఖాది ద్వంద్వాలలో సమత్వం కలిగి కర్మాచరణ చేస్తూ దేహభావాన్ని విడనాడి, అంటే ఈ శరీరాన్ని కాదు అనే భావం అన్నమాట, ఆ భావాన్ని విడనాడి ఆత్మభావంలో స్థిరపడిన వాడికి
తనకంటే భిన్నంగా ఏదీ లేదు అన్న ఆత్మజ్ఞానం సిద్ధిస్తుంది. అతను ఆ వ్యక్తి బ్రహ్మానందాన్ని పొందుతాడు, బ్రాహ్మీ స్థితిని పొందుతాడు, బ్రహ్మనిష్టని పొందుతాడు. బ్రహ్మనిష్ట అనేది జ్ఞానయోగం యొక్క అంతిమ స్థితి, అంటే అది ఆఖరి అనమాట. మన లక్ష్యం అదనమాట, బ్రహ్మీ స్థితి అనమాట. ఈ బ్రహ్మనిష్ట స్థితిని పొందినవాడు ఇక మోహాన్ని పొందడు. మరణ సమయంలో కూడా బ్రహ్మనిష్టను చెలించడు. మరణ సమయంలో కూడా బ్రహ్మీ స్థితిలో ఉండి బ్రహ్మానందాన్ని పొందుతూ ఎరుకతో అతను తన యొక్క శరీరాన్ని వదులుతాడనమాట. బ్రహ్మనిష్ట ఉన్నవాడికే యథార్థ జ్ఞానం కలుగుతుంది. ఈ యథార్థ జ్ఞానం వలన ఉన్నది ఉన్నట్లుగా, లేనిది లేనట్లుగా తెలుస్తుంది. ఇంక ఎంతకన్నా కావాల్సింది ఏముంది అర్జున అని ఈ శ్లోకంలో మనకి చక్కగా కృష్ణ పరమాత్మ అర్జునుడికి బ్రహ్మజ్ఞానం యొక్క ఆవశ్యకతను వివరించారు. ఓకే మాస్టర్స్, థ్యాంక్ యూ. మరిన్ని శ్లోకాలతో తర్వాత భాగంలో కలుసుకుందాం. థ్యాంక్ యూ మాస్టర్స్.